ఈరోజు ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రశేఖర్ ఆజాదీ వర్ధంతి అని చెప్పడం కంటే చంద్రశేఖర్ ఆజాదీ యొక్క బలిదాన దినోత్సవంగా మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం వర్ధంతినైనా వర్ధంతి కంటే బలిదానాన్ని ఎక్కువగా ఎందుకు చెప్పుకుంటామంటే బలిదానం అనేటువంటిది ఆయన ఒకరి కోసం, అంటే ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆయన కోసం జీవించలేదు. చంద్రశేఖర్ ఆజాద్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం జీవించారు. మనమందరం కూడా ఒక్కసారి చూసుకుంటే భారతదేశంలో ఎంతో మంది జన్మించారు. భారతదేశంలో ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దాదాపు 3,50,000 మంది యొక్క ప్రాణాలు పోతే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క 3,50,000 మందిలోన మనం కొంతమంది పేర్లను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అందులో మహాత్మా గాంధీ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, ఈ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు. ఇలాగా ఒక 10 మందిని మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటాం. ఈ యొక్క 10 మంది జయంతి వర్ధంతుల్ని మనం ప్రతిసారి జరుపుకుంటూ ఉంటాం. ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మందిలో మనం వీరిని గుర్తించుకోవడానికి, ఈ యొక్క లక్షల మందిలో వీరి జన్మదినం వర్ధంతిని మనం జరుపుకోవడానికి ఒకే ఒక కారణం, వారందరూ కూడా వారి కోసం, వారి కుటుంబం కోసం జీవించలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం జీవించారు. ముఖ్యంగా ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం, స్వాతంత్ర సంగ్రామం కోసం, స్వాతంత్ర సంగ్రామంలో వారు జీవితాన్ని పణంగా పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రం తేవడం కోసం పనిచేశారు. అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకుంటే ఆయన బ్రాహ్మణ కుటుంబం, అదేవిధంగా నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. జన్మించిన వెంటనే 6వ సంవత్సరంలోనే ఆయన తల్లి ఖచ్చితంగా ఈయన్ని సంస్కృతంలో ఒక మంచి పాండిత్యం నేర్పించి ఒక మంచి సంస్కృత పండితులుగా తీర్చిదిద్దాలనుకుని సంస్కృత పాఠశాలలో వదిలితే ఇంట్లోని పరిస్థితులు ఈయనకి చదువు వంట పట్టలేని కారణంగా ముంబైకి వలస వచ్చి ఇక్కడ ఒక కూలీగా పనిచేస్తాడు. ఈయన కూలీగా పనిచేసిన ఒక సంవత్సర కాలంలోనే ఈయనకి జీవితం పైన విరక్తి వచ్చి మళ్ళా సంస్కృతం, దీనికంటే సంస్కృతం నేర్చుకోవడం మేలని చెప్పి సంస్కృత పాఠశాలలో వారణాసికి వచ్చి చేరుతాడు. అప్పుడు ఈ దేశంలో స్వాతంత్ర సంగ్రామం నడుస్తున్నది. స్వాతంత్రం కోసం ఎంతో మంది ఈ యొక్క మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈయన మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సహాయ నిరాకార ఉద్యమం ఈయన కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఆ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి ఈయన ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఈయనకి రాజ్గురు, సుఖదేవ్ వీరితో స్నేహం ఏర్పడుతుంది, భగత్ సింగ్తో స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఏ విధంగా స్వాతంత్రం తీసుకురావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రం పైన ఏ విధంగా అవగాహన కల్పించాలని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులోనే ఒకరోజు ఒక కార్యక్రమంలో బ్రిటిష్ వారు వీరిని అరెస్టు చేయబోతే వారిలో నుంచి మన చంద్రశేఖర్ ఆజాద్ గారు తప్పించుకుంటారు. మిగతా ఒక 10-12 మంది వాళ్ళ యొక్క వింగ్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క వింగ్ 11 మంది అరెస్ట్ అవుతారు. వారందరినీ కూడా విడిపించాలని చెప్పి మళ్ళా ఒక చోటకి వెళ్ళి ఒక 2 స్నేహితులతో కూర్చుని ఆలోచన చేసే సందర్భంలో వారిద్దరిలో ఒకరిపైన అనుమానం వస్తుంది. వీళ్ళు పోలీసు వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో లింకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో గుర్తుకొచ్చి అప్పుడు గన్ తీసి పెరిస్తే మొత్తం పోలీసులంతా, బ్రిటిష్ పోలీసులంతా వచ్చి చుట్టుముడతారు, అందరినీ కాల్చుతాడు. దాదాపు ఒక 10-15 మంది పోలీసులు కాల్చగానే చివరిగా ఒకే ఒక తుండా ఉంటుంది. బ్రిటిషర్ల చేతిలో నేను చనిపోవడం కంటే నా చేతిలో నేను చనిపోవడానికి ఆనందపడతానని చెప్పి ఆయన చేతిలో ఉన్నటువంటి తుండా తీసుకుని ఆయన్నే కాల్చుకుని భారతదేశం శుక్రాలు తెచ్చడానికి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు బలిదానం కావడం జరుగుతుంది. ఇక్కడ మనమంతా చూసుకోవాల్సింది ఒకటే, మన దేశం కోసం ఏ విధంగా కష్టపడ్డారు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేశారు.
ఆయన జీవితకాలం కేవలం 15-16 సంవత్సరాల కాలంలోనే స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడం మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనమందరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రేపు ఎల్లుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. మనందరూ కూడా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అందరికీ ఫోన్ చేసే సమయం అయినట్టు కాబట్టి ఈరోజు భారత మాత ముద్దుబిడ్డ జాతీయ ఉద్యమకారుడు చంద్రశేఖర్ తివారీ యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా 5 మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశం కోసం, దేశంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం తన తల్లి యొక్క ఆశయాన్ని కూడా వద్దనుకొని ఈ యొక్క దేశ స్వాతంత్రమే తనకు ముఖ్యమనుకొని పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి విషయాన్ని మనంతా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆనాడు దేశ ప్రజల కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఎలా కష్టపడ్డాడో ఇవాళ ఆధునిక అభివృద్ధి కోసం డాక్టర్ పార్థసారథి అనే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మీకు కూడా ఈ యొక్క హాస్టల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా భారతీయ జనతా యువ మోర్చా అన్ని విధాలుగా 24 గంటలు మీ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. కావున మీకు ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా యువ